హరే కృష్ణ. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవదో వర్గేణయ కల్పితా. శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం ప్రేమా పుమార్దో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభు మతమిదం తత్ర దరుణ పర. వంశీ విభూషితకర నవనీరదాభా పీతాంబరధరుణబిం బపలదరోష్ట పూర్ణేందు సుందరముఖ హరవింద నేత్ర కృష్ణాత్ పరం కిమపి తత్వహం న జానే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీమద్ భాగవతం ఏకాదశ స్కందం 2వ అధ్యాయము మొదటి శ్లోకంలో భాగవత ధర్మాన్ని వసుదేవుడు నారద మహర్షికి అడగడం జరిగిందనమాట. ఈ భాగవత ధర్మం అనేది ఏంటి? సనాతన ధర్మం, దాన్నే ఆత్మధర్మం అంటారు. వాస్తవంగా సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ భాగవత ధర్మం అంటే ఏమిటి? ఈ ఆత్మ ధర్మం అంటే ఏమిటి అనే దాని మీద ఈ అధ్యాయంలో 11వ స్కందం 2వ అధ్యాయంలో వసుదేవుడు నారద మహర్షి ద్వారా తెలుసుకుంటున్నాడు అన్నమాట. వసుదేవ నారద మహర్షి యొక్క సంవాదం. ఇదే విషయము నిమి మహారాజు పూర్వము ఈ భాగవత ధర్మం కోసమే నవయోగేంద్రుల్ని అడగడం జరిగిందనమాట. నవయోగేంద్రులు ఏదైతే చెప్పారో అదే విషయము నారద మహర్షి వసుదేవుడికి చెప్పడం జరిగిందనమాట. సో ఇదంతా, ఈ కథ అంతా ఎక్కడ జరిగింది? ద్వారికా నగరంలో జరిగిందని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్పడం జరిగింది. సో ఈ భాగవత ధర్మము, ఈ సనాతన ధర్మము, ఈ ఆత్మ ధర్మం చాలా అద్భుతమైంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన తగ్గట్టుదన్నమాట. మనమందరము సనాతనం అన్నమాట. మనమందరం కూడా సనాతనము.
అందుకనే ఈ సనాతన ధర్మం అనేది ఏమిటి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం అందరం కూడా సనాతనులము. అంటే సనాతన అంటే ఎప్పటి నుండో వస్తుందన్నమాట, అనేక కాలం నుంచి, సనాతన అనాది కాలం నుంచి వస్తున్న ఈ ధర్మం అన్నమాట. కాలక్రమంగా దేశకాల పరిస్థితులను బట్టి హిందువులుగా అయిపోయిందన్నమాట. హిందూ అనేసి, వాళ్ళు అనేసి, ముస్లిమ్స్ అనేసి, తర్వాత క్రిస్టియన్స్ అనేసి, మొత్తానికి మనం అందరం కూడా సనాతనలము. సనాతనం అంటే అనాది కాలం నుండి వస్తుంది ఈ ధర్మము. ఈరోజు రేపు కొన్ని యుగాలకు ముందు వచ్చింది అని కాదు, సనాతన కాలం నుంచి, అనాది కాలం నుంచి ఈ భగవంతుడే ఇది నిర్మాణం చేశాడనమాట. ఈ సనాతన ధర్మం అనేది ఎవరి ద్వారా స్థాపింపబడలే. ఎవరో వచ్చి ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం అది ఎవరెవరో స్థాపించలే. స్వయంగా భగవంతుడే ఈ సనాతన ధర్మాన్ని స్థాపించి, సనాతన ధర్మం యొక్క ఉపన్యాసము స్వయం భగవంతుడి ద్వారా వచ్చింది, భగవంతుడి యొక్క ముఖారవింద ద్వారా వచ్చింది. రాబోయే శ్లోకాల్లో స్వయంగా భగవంతుడే నారద మహర్షి చెప్తాడనమాట ఈ విషయము. సో అలాంటి సనాతన ధర్మము ప్రతి ఒక్కరు మనిషిగా పుట్టినందుకు, హిందువులమా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా అనే జాతి భేద కాకుండా ప్రతి ఒక్కరు కూడా, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ సనాతన ధర్మం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదట మనం అందరం కూడా సనాతనం అన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కాలక్రమంగా అన్నీ విభజన అయిపోయేవి. హిందూ అనేసి, ముస్లిం అనేసి, క్రిస్టియన్ అనేసి, జైన్ అనేసి, బౌద్ధ అనేసి. హిందూ ధర్మంలోనే అనేక శాఖలు విభజన అయిపోయింది. బయట ఎందుకు మనం వెళ్ళాలి? బయటికి ఎందుకు? క్రిస్టియన్స్, ఇస్లాంలోకి మనం వెళ్ళవసరం లేదు. మన హిందూ ధర్మంలోనే అనేక శాఖలుగా విభజన అయిపోయింది అనమాట. చూడండి ఎందుకు ఇలా జరిగింది? సరైన జ్ఞానం లేదు, అవగాహన లేదు, శాస్త్ర జ్ఞానం లేదు, చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, ఆచరించట్లేదు ఎవరు కూడాను. అందుకనే ఈ సనాతన ధర్మం అనేది దివ్యమైన జ్ఞానము స్వయం భగవంతుడే ఇచ్చాడు. ఈ విషయం మీదే వసుదేవుడు నారద మహర్షిని అడగడం జరిగిందనమాట. భాగవత ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏంటి? ఆత్మధర్మం అంటే ఏమిటి? మనం అందరం ఆత్మను కదా. దేహధారి జీవుడికి ఒక శరీరం అనేది దొరికిందనమాట. మనం అందరము ఆత్మస్వరూపులమే. మరి ఆత్మ యొక్క కర్తవ్యం ఏంటి? జీవుడి యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి అనే దాని మీద ఇక్కడ అనేక ప్రశ్నలు వసుదేవుడు నారద మహర్షిని అడగడం జరిగింది. దాని మీద మనం చెప్పుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ భాగవతం 11వ స్కందము 2వ అధ్యాయము 1వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారన్నమాట సుఖదేవ్ గోస్వామి. శ్రీ సుఖవాచ గోవింద భుజగుప్తాయ ద్వారవత్య కురుద్వః ఆవాసిత నారదోభీష్టం కృష్ణ ఉపాసనలాలస. ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
మొట్టమొదట సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారనమాట. పరీక్షిత్ మహారాజు మనం తెలుసుకోవాలి, పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో చనిపోతా అనేసి శాపం దొరికిందనమాట. 7 రోజుల్లో పరీక్షిత్ మహారాజు చనిపోతాడనేసి శాపం ఇచ్చాడనమాట శృంగి. మరి కథ ఎప్పుడు చెప్పడం జరిగింది? అంతిమ రోజు 7వ రోజున ఈ భాగవత ధర్మము, ఈ సనాతన ధర్మము, ఈ ఆత్మ ధర్మం అనేది సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పడం జరిగింది. 7వ రోజు జరిగింది కథ. ఈ కథ చెప్తూ ఇక్కడ చాలా ఒక ముఖ్య సంబోధన ఇస్తున్నారనమాట పరీక్షిత్ మహారాజుకి. ఈ శ్లోకంలో పరీక్షిత్ మహారాజుకి ఒక విశేషమైన సంబోధన ఇస్తున్నారనమాట. ఏమని? గోవింద భుజగుప్తాయ ద్వారవత్య కురుద్వహ. కురుద్వహ అనేది ఒక సంబోధన అన్నమాట. పరీక్షిత్ మహారాజుకి చాలా చక్కగా శ్రీ సుఖదేవ్ గోస్వామి సంబోధిస్తున్నారనమాట పరీక్షిత్ మహారాజుకి. ఏమని? కురుద్వహ. చాలా అర్థం చేసుకో తగ్గట్టు విషయం అన్నమాట ఇది. కురుద్వహ అంటే కురువంశ శ్రేష్ఠుడా. తర్వాత రెండో అర్థము కురువంశ పాలకుడా. ఇక కురువంశ శ్రేష్ఠుడా అంటే అర్థమైంది మనందరికీ. మరి కురువంశ పాలకుడా, పరీక్షిత్ మహారాజుకి ఏమని సంబోధిస్తున్నారు శ్రీ సుఖదేవ్ గోస్వామి? కురువంశ పాలకుడా. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. కురువంశ పాలకుడా అని సుఖదేవ్ గోస్వామి ఎప్పుడైతే చెప్తున్నారో ఇక్కడ, మరి ఆ సమయంలో కురువంశస్థులు ఎవరైనా ఉన్నారా జీవించి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే భాగవతం వింటున్నారో కురువంశస్థులు ఎవరూ లేరు అక్కడ. పాండవులు లేరు, కౌరవులు లేరు. కౌరవులు దుర్యోధనుడ, దుశ్శాసన, ధృతరాష్ట్ర వీళ్ళందరూ కూడా చనిపోయారు యుద్ధంలోని. ఇక పాండవులు స్వర్గారామం వెళ్ళిపోయారు అనమాట. స్వర్గారామం వెళ్తూ అలాగే వైకుంఠానికి, భగవద్ధామానికి వెళ్ళడం జరిగింది. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలో చెప్పడం జరిగింది అనమాట. ఇక పాండవులు లేరు, ఇక కౌరవులు లేరు. మరి ఇక్కడ కురుద్వహ అని ఎందుకు సంబోధిస్తున్నారన్నమాట ఇక్కడ తెలుసుకోవాలి మనం. ఒకటి కురుద్వహ అంటే కురువంశ శ్రేష్ఠుడా, 2 కురువంశ పాలకుడా. ఈ భాగవత కథ వినడం ద్వారా మొత్తం కురువంశానికి పాలిస్తున్నాడు. ఏ విధంగా? మనం భోజనం చేస్తే శరీరాన్ని పోషిస్తాము, శరీరానికి వృద్ధి జరిగిద్ది. కానీ భాగవత కథామృతం ద్వారా ఆత్మ పోషణ జరిగిద్ది, ఆత్మకి శక్తిని వస్తుంది. అందుకనే ఇక్కడ శ్రీ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్పడం జరిగిందనమాట. హే కురుధ్వజ, భోజనం ద్వారా కేవలం శరీరంగా మాత్రమే పోషణ వస్తుందన్నమాట. ఆత్మవృద్ధి జరగదు. ఆత్మవృద్ధి జరగాలంటే భాగవత కృష్ణ కథ వినాలి, కృష్ణ కథామృతం వినాలి. ఈ భాగవత కృష్ణ కథామృతము నీకు స్వయం నీ ఆత్మపోషణ జరుగుతుంది. తర్వాత చనిపోయిన నీ పూర్వీకులకు కూడా పోషణ జరుగుతుంది. అందుకని ఇక్కడ కురుద్వహ అని సంబోధనిస్తున్నారు. ఎంత పెద్ద విషయం ఇక్కడ భాగవతం యొక్క మహాత్యము సుఖదేవ్ గోస్వామి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. కురుద్వహ అంత చిన్న విషయం, సాధారణ విషయం కాదు ఇక్కడ చెప్పింది. కురువంశ పాలకుడా ఏ విధంగా పరిపాలిస్తున్నాడు?
ఆయన రాజు కాదు, రాజు సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడు. రాజు భార్య పిల్లల్ని, రాజ సంపదని, ఆ సైన్యాన్ని అన్ని విడిచి గంగా తటానికి వెళ్ళిపోయాడు అనమాట పరీక్షిత్ మహారాజు. మరి ఎలా పోషిస్తున్నాడు? ఆయన దగ్గర ధనం లేదు, రాజు పదవి లేదు. ఎలా పోషిస్తున్నాడు? పూర్వీకుల్ని భాగవతం ద్వారా పోషణ జరుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే, తన కుటుంబంలో ఎవరైనా సరే భాగవత శ్రవణం చేస్తే వాళ్ళ పితృదేవతలు అక్కడ తృష్టి సంతృష్టి జరుగుతుంది. ఇక్కడ తనకు తాను ఉద్ధరించబడతారు, తర్వాత వాళ్ళ ఆనందం పడతారు అన్నమాట మన పూర్వీకులు. ఇది అందుకని ఇక్కడ సంబోధన అన్నమాట, కురుద్వహ. భాగవతం యొక్క గొప్పతనం ఇదే. ఒక్క భక్తుడి చాలు కుటుంబంలోని, ఒక శుద్ధ భక్తుడు తయారైతే 21 తరాలు కూడా ఉద్ధరింపబడుతుంది. దీనికి ప్రమాణము శ్రీమద్ భాగవతం 7వ స్కందం, ప్రహ్లాద్ యొక్క చరిత్ర. భక్తి ఒకటే, భక్తి ద్వారానే మనం అందరినీ సపోర్ట్ చేయగలము. ధనంతో కానీ, ఉపాధితో కానీ, దేనితో కూడా సపోర్ట్ చేయలేము. ధనంతో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు సపోర్ట్ చేస్తాము, ఎంత ఉద్ధరించగలం వాళ్ళని. కానీ భక్తి ద్వారా జీవించి ఉన్నా, మరణించి ఉన్నా వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయగలం మనం ఈ భక్తి ద్వారా, ఈ భాగవతం కృష్ణ కథామృతం ద్వారా. పరీక్షిత్ మహారాజుకి అందుకని కురుద్వహ అని సంబోధనిస్తున్నాడు. ఎందుకు? భాగవత కథామృతం శ్రవణం చేస్తున్నాడు, కృష్ణ కథ శ్రవణం చేస్తున్నాడు. ఈ కథ శ్రవణంతోనే చనిపోయిన వాళ్ళ పితృదేవతలకు కూడా సంతృప్తి జరుగుతుంది, పోషణ జరుగుతుంది, ఆత్మ పోషణ జరుగుతుంది. ఒక వ్యక్తి ఎంత సమయం వరకు అయితే భాగవతం శ్రవణం చేస్తాడో అంత సమయం వరకు పితృలోకంలో పితృదేవతలు నాట్యం ఆడతారంట. మంచి విందు భోజనం కూడా దొరుకుతుంది, తర్వాత నాట్యం ఆడతారంట. ఈ విధంగా శాస్త్రాల్లో భాగవతంలో చెప్పడం జరిగింది. మనకు తెలియట్లే ఈ భాగవతం మహాత్యము. ముందు భాగవతం యొక్క గొప్పతనం, మహాత్యం మనం తెలుసుకోవాలి. భాగవతం యొక్క మహాత్యము పద్మపురాణంలో శ్రీ వ్యాసముని చాలా చాలా రచించాడనమాట. ఈ భాగవతం ద్వారా చనిపోయి దయ్యముగా అయిన దుందుకారుణ్ణి గోకర్ణుడు ఉద్ధరించాడు. భాగవతం ద్వారా గోకర్ణ దుందుకారి యొక్క ఆఖ్యాన పద్మపురాణంలో ఉందన్నమాట. ఎంతో పాపాత్ముడు దుందుకారి అనే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. ఎంతో చాలా చాలా పాపాత్ముడు, జీవితంలో చేయరాని పనులన్నీ చేశాడు. వేశ్యలు తీసుకొచ్చాడు ఇంటికి, వేశ్యలతో సంగం చేశాడు. ఆ వేశ్యల ద్వారా చనిపోయాడు ఈ దుందుకారుడు. వేశ్యలే అందరు కలిసి, 5గురు కలిసి ఈ దుందుకారిని చంపేశాడనమాట. చనిపోయిన తర్వాత భయంకరమైన ప్రేతాత్మంగా అయ్యాడనమాట. అలాంటి ప్రేతాత్మ గోకర్ణుడి యొక్క కళలోకి వచ్చి చెప్పాడనమాట, ఏ గోకర్ణ నన్ను ఉద్ధరించు, ఏ భ్రాత, ఏ అన్నయ్య నన్ను ఉద్ధరించు. ఎందుకంటే వీళ్ళిద్దరూ సోదరులే. నన్ను ఉద్ధరించి, భయంకరమైన ప్రేతాత్మలో నేను చాలా బాధపడుతున్నాను, నన్ను ఉద్ధరించు. ఎలా ఉద్ధారం జరిగింది? శ్రీమద్ భాగవతం ద్వారా ఉద్ధారం జరిగింది. 7 రోజులు భాగవత శ్రవణం చేశాడనమాట. 7 రోజులు భాగవత శ్రవణం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఈ ప్రేతాత్మ అనేది దివ్య శరీరం పొందిందనమాట. విష్ణు రూపం, చతుర్భుజ రూపం, శంఖ చక్ర గదా పద్మాల రూపం ధరించి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు వైకుంఠధామం. భాగవతంలో కూడా ఉంది, పరీక్షిత్ మహారాజ్ 7 రోజులు భక్తి శ్రద్ధలతో వినగానే భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అనమాట.
అందుకని ఇక్కడ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ సంబోధన ఇస్తున్నారేంటి? కురుద్వహ, ఏ కురువంశ శ్రేష్ఠుడా, ఏ కురువంశ పాలకుడా, నువ్వు ఈ భాగవత కథ వింటున్నావు, కురువంశాన్ని పాలిస్తున్నావు, నువ్వు నీ పూర్వీకులకి పోషణ ఇస్తున్నావు, నీకు స్వయంగా పోషణ జరుగుతుంది, ఆత్మకి పోషణ, తర్వాత నీ పితృదేవతలు కూడా పోషణ ఇస్తున్నావు. ఎలా? భాగవతం ద్వారా. గోవింద భుజగుప్తాయ ద్వారవత్యా కురుద్వః ఆవాసితో నారదోభీష్టం కృష్ణ ఉపాసనలాలస, కృష్ణ ఉపాసనలాలస. కురుద్వః. ఇక్కడ ఈ ప్రసంగంలోని సుఖదేవ్ గోస్వామి ద్వారకా నగరం యొక్క విశేషత, గొప్పతనము చెప్తున్నారనమాట. ఫస్ట్లోనే చూడండి ఏమని ఉంది? గోవింద భుజగుప్తాయాం, గోవింద భుజగుప్తాయాం. ఈ శ్లోకంలో ద్వారకా నగరం యొక్క విశేషత చెప్పడం జరిగిందనమాట. ద్వారవత్యం, ద్వారకా నగరం, ద్వారకా నగరం యొక్క గొప్పతనము చెప్పడం జరిగింది. ఏ ప్రసంగమైనా ఏదైనా సరే స్థానంతోనే మొదలవుతుందన్నమాట. స్థానంతోనే మొదలవుతుంది. స్థాన ప్రభావము చాలా విశేషమైంది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. భగవద్గీత స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి? కురుక్షేత్రంలోని. అక్కడ వ్యాసముని ఏం చెప్తున్నారు? కురుక్షేత్రం ఎలాంటిది? ధర్మక్షేత్రే. కురుక్షేత్రం ఎలాంటిది అని అడిగామనుకోండి వ్యాసమునికి, వ్యాసముని ఏం చెప్తున్నారు? ధర్మక్షేత్రే. ధర్మక్షేత్రం నందు కురుక్షేత్రము. తర్వాత భాగవతం కూడా ఎక్కడ ప్రారంభమైంది? నైమిసే అనిమిసే క్షేత్రే సత్ర సర్గాయ లోకాయ సహస్ర సమమాసః. భాగవతం ప్రారంభమైంది నైమిసారణ్యంలోనే, భగవద్గీత ప్రారంభమైంది కురుక్షేత్రంలోనే, రామాయణం కూడా ప్రారంభమైంది ప్రయాగలోనే. ప్రతిదీ కూడా స్థాన ప్రభావం ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ విశేషంగా ద్వారవత్య, ద్వారికా నగరం యొక్క విశేషత, గొప్పతనం చెప్తున్నారనమాట. భజన భక్తి శ్రవణం కీర్తనం చేయడానికి ఒక విశేషమైన స్థానం ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఆ యొక్క భజన కీర్తనలు చేస్తే అంత ప్రభావం రాదు. అంత ఎంతైతే పొందాలో అంత మనకి రాదు అనమాట, దక్కదు. ఇదే భజన కీర్తనలు, ఇదే భాగవత కథ, భాగవత సప్తాహం సరైన యోగ్యమైన స్థానంలో కూర్చొని చేస్తే, శ్రవణం చేస్తే 1,000,000 రెట్లు ఫలితం దక్కుతుంది అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. స్థానం ప్రభావం నా బలం ప్రభావం. స్థాన ప్రభావం ఎక్కువ ఉంటుంది, బలం ప్రభావం కాదు. స్థానం ప్రభావం. ఇదే భాగవత శ్రవణము ఏ ద్వారికాలోనో, లేకపోతే కురుక్షేత్రంలోనో, నైమిసారణ్యంలోనో, లేదంటే హరిద్వారు, కాశీ, ప్రయాగ్ ఇలాంటి క్షేత్రాల్లో శ్రవణం చేస్తే 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. ఇంట్లో కూర్చొని శ్రవణం చేస్తే ఉంటుంది, పర్సెంట్ అంత ఉంటుంది, 1% అంత ఫలితం ఉంటుంది. స్థాన ప్రభావం. అందుకే చాణక్య నీతి ఏం చెప్తుంది? స్థానం ప్రభావం నా బలం ప్రభావం. బలం ప్రభావం కాదు ఎప్పుడునూ, స్థాన ప్రభావము. గోవింద భుజగుప్తాయాం ద్వారవత్యా కురుద్వః. మరి ఇలాంటి ద్వారవత్యం, ద్వారికాని
ఎవరి ద్వారా రక్షణలో ఉంది, ఎవరు రక్షిస్తున్నారు అడిగామనుకోండి, అప్పుడు వెంటనే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. గోవింద భుజగుప్తాయాం ద్వారవత్యాం. గోవిందుడు తన భుజాల ద్వారా స్వయంగా ద్వారికా నగరాన్ని రక్షిస్తున్నాడు. ఈ ద్వారికా నగరము ఎవరో రక్షణలో లేదు, ఎవరెవరో రక్షణలో లేదు, ఎవరో రక్షించట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్వయం గోవిందుడి ద్వారా రక్షణలో ఉంది, గోవిందుడే స్వయంగా రక్షిస్తున్నాడు. ఎంత పెద్ద విషయం చెప్తున్నారు చూడండి సుఖదేవ్ గోస్వామి మనకి. గోవింద భుజగుప్తాయం. గోవిందుడు తన భుజ బలంతోనే స్వయంగా ద్వారికా నగరాన్ని రక్షిస్తున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న. ద్వారికా నగరము స్వయం గోవిందుడు రక్షణలో ఉంది, రక్షిస్తున్నాడు. మరి వైకుంఠ ధామం ఎవరు రక్షిస్తున్నారు అడిగామనుకోండి, అప్పుడు వెంటనే చెప్తున్నాడు అనమాట. వైకుంఠ ధామం రక్షణ అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న. ఈ నలుగురు వైకుంఠ ధామం అంతా రక్షణ చేస్తున్నారు. మరి వైకుంఠం తన ఇల్లు ఏదైతే ఉందో, వైకుంఠ వాసుడు తన ఇల్లు, ఆ ఇల్లు ఎవరు రక్షిస్తున్నారు? వైకుంఠం అంటే అనంతం పెద్ద లోకం, అది వైకుంఠ లోకమంతా వీళ్ళు నలుగురు రక్షిస్తున్నారు అనమాట. అనిరుద్ధ, ప్రద్యుమ్న, వాసుదేవ, సంకర్షణ, వీళ్ళు నలుగురు రక్షిస్తున్నారు వైకుంఠ లోకం అంతా. మరి వైకుంఠ లోకములు అంతటికన్నా ఒక ఇల్లు ఉంది కదా ఆయనకి, ఆ ఇల్లుని ఎవరు రక్షిస్తున్నారు? జై విజయులు. తెలుసుకోండి ఈ విషయం అని నేను, ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు కూడా వైకుంఠానికి వెళ్ళాలి. భాగవతం వింటున్నారు కదా మీరు అందరూ కూడా. ఎవరెవరైతే భాగవతం వింటున్నారో, ఎవరెవరైతే హరినామం జపం చేస్తున్నారో, హరికథ వింటున్నారో, వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్తారు. మరి అలాంటి వైకుంఠానికి వెళ్ళేటప్పుడు వెళ్ళక ముందు మనం ఇవన్నీ విశేషం తెలుసుకోవాలన్నమాట. వైకుంఠం ఎవరి ద్వారా రక్షణ పొందుతుంది, ఆ విశేషం తెలియకంటే మనం వెళ్ళామనుకోండి, అక్కడ మనకు అన్ని ఆశ్చర్యకరంగా వింతగా కనిపిస్తాయి అన్నమాట. అందుకని తెలుసుకోవాలి ఇవన్నీ శాస్త్రాల ద్వారా చెప్పడం జరిగింది. కానీ ద్వారికా నగరము ఆయన యొక్క పార్షాదులు కాదు, ఆయన యొక్క అంశభూత అవతారాలు కాదు, ఎవరు కాదు రక్షించట్లేదు. ఇక్కడ స్వయం గోవింద భుజగుప్తాయాం, గోవిందుడే స్వయంగా రక్షిస్తున్నాడు అనమాట. రెండు లోకాలు ఎలాంటివి ఉన్నవి, గోవిందుడు స్వయంగా రక్షణ ఇస్తున్నాడు. ఏంటిదా లోకాలు? ఒకటి ద్వారికా నగరము, 2 బ్రజ బృందావనం, గౌలోక బృందావనం. ఈ 2 నగరాలు, ఈ 2 ఆధ్యాత్మిక లోకాలు స్వయం గోవిందుడు రక్షణలో ఉంటుంది, తన భుజాల ద్వారా రక్షిస్తున్నాడు. అందుకని ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. గోవింద భుజగుప్తాయ ద్వారవత్య కురుద్వహ. గోవిందుడు తన భుజాల ద్వారా స్వయం రక్షణ చేస్తున్నాడు అన్నమాట. స్వయం, ఎవరో కాదు, విష్ణు పార్షదులు కాదు, విష్ణు యొక్క అవతారభూతులు ఎవరో కాదు, స్వయం భగవంతుడు రక్షిస్తున్నాడు. 1 ద్వారిక, 2 గౌలోక బృందావనం, బ్రజ బృందావనం. దీనికి వెంటనే ప్రమాణము భాగవతం 10వ స్కందంలో ఉందన్నమాట. ఎప్పుడైతే ఇంద్రుడి ద్వారా కుంభవృష్టి వర్షం పడిందో బ్రజభూమిలోని గోవర్ధన్ పర్వత లీలల్లో మనకి తెలుస్తుందన్నమాట. ఇంద్రుడికి భయంకరమైన కుంభవృష్టి వర్షం కురిపిస్తాడనమాట. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరు రక్షించాడు? ఎవరైనా వచ్చారా? గోవిందుడే స్వయంగా రక్షించాడనమాట. కృష్ణుడే స్వయంగా బ్రజవాసుల్ని, బ్రజధామాన్ని రక్షించాడు, రక్షణ ఇచ్చాడు. తర్వాత బ్రజమండలం అంతా దావాగ్నితో చుట్టుకుపోతే ఆ గోవిందుడే ఈ అగ్ని నుండి బ్రజవాసులకి, బ్రజధామానికి
బ్రజధామంలో ఉన్న పశు జాతులన్నిటి కూడా ఈ గోవిందుడే రక్షణ ఇచ్చాడు. అందుకని ఇక్కడ చెప్పడం జరిగింది, గోవింద భుజగుప్తాయ ద్వారవత్య. గోవిందుడు స్వయం తన భుజాలతో రక్షిస్తాడు. గోలోక బృందావనము, ద్వారికా నగరము. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ప్రతి ఒక్కడు కూడా ఈ విధంగా తెలుసుకోవాలన్నమాట మనం. అప్పుడే చాలా చక్కగా మనకి అర్థమవుతుంది. లేదంటే చదువుకొని వెళ్ళిపోతే ఏం అర్థమవుతుంది మనకి? ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో ప్రయాణం చేయాలి. వాళ్ళు చిటికిన వేలు పట్టుకొని మనం ఇవన్నీ నేర్చుకొని అర్థం చేసుకొని జీవితంలో ఆచరించాలి. ఇది గోవింద భుజగుప్తాయ ద్వారవత్యా కురుద్వః. గోవిందుడు తన భుజాల ద్వారా స్వయంగా రక్షిస్తున్నాడు. కృష్ణుడికి ఒక పేరు అన్నమాట గోవింద. కృష్ణుడికి మూల నామము ఏదైతే ఉందో, మూల పేరు, అసలైన పేరు అదేంటంటే, కృష్ణుడికి అనంత కోటి నామాలు. విష్ణుకి 1000 పేర్లు అయితే కృష్ణుడికి 1,000,000 పేర్లు విష్ణు సహస్రనామంలో చెప్పడం జరిగింది భీష్మ పితామహ ద్వారా, మహాభారతం శాంతి పర్వంలోని. విష్ణుకి 1000 పేర్లు, కృష్ణుడి 1,000,000 పేర్లు. కానీ 1,000,000 పేర్లలో ముఖ్యమైన పేరేంటి అని అడిగామనుకోండి, తన ఇంట్లో ఏం పేరు పెట్టి పిలుస్తారు? ఇప్పుడు నా పేరు ఉంది, నాకు ఇంట్లో ఒక పేరు ఉంటుంది, బయట ఒక పేరు ఉంటుంది, గురువు గారు ఇచ్చిన ఒక పేరు ఉంటుంది, నిక్ నేమ్ అని అది ఇది ఉంటుంది కదా. అలాగే భగవంతుడికి అనేక పేర్లు. మరి అనేక పేర్లు తన ఇంటిలో ఏ పేరు పెట్టి పిలుస్తారు? ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గోలోకం వెళ్ళేవాళ్ళు మీరు అందరు కూడాను. మరి గోలోకం వెళ్ళి అక్కడ కృష్ణ రామ ముకుంద అంటామా? అక్కడ ముఖ్యమైన పేరేంటి? దీనికి ప్రమాణము బ్రహ్మ సంహిత, బ్రహ్మగారు చెప్తున్నారు అనమాట. గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషం. గోలోకంలో కృష్ణుడు ఉంటాడు, ఆయన పేరు గోవింద. ఆయన పేరు గోవిందుడు. ఆ గోవిందుడు ఎలాంటి వాడు? ఆది పురుషుడు. ఆది పురుషుడైన నేను తమహం భజామి, నేను ఆ ఆది పురుషుడికి నమస్కరిస్తున్నాను. కృష్ణుడికి మూల అసలైన పేరు గోవింద. అందుకనే ఇక్కడ గోవింద భుజగుప్తాయాం చెప్తున్నారనమాట. లేదంటే కృష్ణ భుజగుప్తాయ అనొచ్చు, రామ భుజగుప్తాయ అనొచ్చు, ముకుంద భుజగుప్తాయ అనొచ్చు. ఒక్కొక్క సెంటెన్స్లోనే ఒక్కొక్క అర్థం ఉంటుంది, దాన్ని జోడిస్తారనమాట. ప్రతి దాంట్లో కృష్ణ అనరు, ప్రతి ఒక్క సెంటెన్స్ అర్థంలోని రామ అనరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషమైన ఆ యొక్క నామాన్ని జోడిస్తారు. ఇది సుఖదేవ్ గోస్వామి లాంటి వాళ్ళకి కానీ, లేదంటే వ్యాసమునికి కానీ, లేదంటే సూత గోస్వామి, మైత్రిముని వాళ్ళే ఇలాంటివన్నీ చేయగలరు అన్నమాట. మీలాంటి నాలాంటి వాళ్ళ వల్ల అవదు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలాంటి ద్వారకా నగరంలోకి ఒక వ్యక్తి వస్తూ పోతూ ఉండేవాడు అన్నమాట. నిరంతరం వస్తూ పోతూ ఉండేవాడు. ఆవాస్థిత ఇక్కడ చెప్తున్నారనమాట. ఆవాస్థిత అంటే నిరంతరం ఒక వ్యక్తి వచ్చి పోతూ ఉండేవారు ఇలాంటి ద్వారకా నగరం. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నారనమాట. ఆవాసిత నారదో భీష్టం. ఆవాసితో నారద మహర్షి అనే ఒక సన్యాసి, ఒక సాధు మహాత్ముడు, ఒక భగవంతుడైన ఒక శుద్ధ భక్తుడు
ఎల్లప్పుడూ కూడా నిరంతరం వచ్చిపోతూ ఉండేవాడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు అభిక్షణం అంటే పదే సార్లు ఇక్కడికి వచ్చిపోతూ ఉండేవాడు అన్నమాట. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. నారద మహర్షికి ఏం పని పదే సార్లు ద్వారకా నగరం వచ్చిపోతూ ఉండేవాడు? ఒకటి, నారద మహర్షికి శాపము. రెండో తర్వాత అర్థం చేసుకుందాము ఎందుకు వచ్చేవాడో ఎందుకు అనేది. నారద మహర్షికి శాపం అన్నమాట. శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో దక్ష ప్రజాపతి ద్వారా నారద మహర్షికి శాపం దొరికిందనమాట. ఎందుకని శాపం ఇచ్చాడంటే, దక్ష ప్రజాపతి కుమారులు 10,000 మంది సంతాన ఉత్పత్తి. దక్ష అంటే ముందు అర్థం తెలుసుకోండి. దక్ష అంటే ఎక్స్పర్ట్, అంటే వృత్తి చేసినవాడు, వృత్తి చేయగలిగినవాడు, అంటే సమర్థత కలిగినవాడు. దేంట్లోని సమర్థత? సంతాన ఉత్పత్తి చేయగలిగినవాడు. సంతాన ఉత్పత్తి చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట, సమర్థతుడు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట, ఈ మానవ సమాజంలో మానవులు దేంట్లో సమర్థత ఉన్నా లేకపోయినా సంతాన ఉత్పత్తిలో మాత్రం సమర్థత నిపుణులు అయిన వాళ్ళు అని చెప్తూ ఉంటారనమాట. అది కరెక్టే. ఏది ఉన్నా లేకపోయినా సంతానం మాత్రం బాగా ఉత్పత్తి చేస్తున్నారు. అలాంటి సంతాన ఉత్పత్తిలో దక్షుడు ఎక్స్పర్ట్ అన్నమాట. అందుకనే దక్ష ఎక్స్పర్ట్. ఇలాంటి దక్షుడు 10,000 మంది కుమారుల్ని ఉత్పన్నం చేశాడనమాట, సృష్టించి వాళ్ళకి చెప్పాడనమాట, పుత్రులారా నారాయణ సరోవరంలోకి వెళ్ళి స్నానం ఆచరించి ఆచమనం తీసుకొని సంకల్పించుకోండి, తపస్సు చేయండి. తపస్సు చేసిన తర్వాత మీరు రండి, మీకు వివాహం చేస్తాను. ముందు జీవితం దొరికింది, మానవ జీవితం తపస్సు కోసం. అందుకని మీరు అందరూ తపస్సు చేయడానికి వెళ్ళండి. ఈ విధంగా తండ్రి ఆజ్ఞ మేరకు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అరియాస్వాదులు తపస్సు చేసి ఇంటికి వెళ్తున్నారు. మార్గంలో నారద మహర్షి ఎదురుపడినప్పుడు విషయం కనుక్కున్నాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు. అప్పుడు వీళ్ళు చెప్పారనమాట, తండ్రి ఆజ్ఞ మేరకు మేము నారాయణ సరోవరంకి స్నానం ఆచరించి తపస్సు చేసుకుని కొంతకాలం ఇంటికి వెళ్తున్నాము, మేము పెళ్లి చేసుకోవాలని. సరే, మీరు పెళ్లి చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. నేను అడిగే 10 ప్రశ్నలకి సమాధానం చెప్పండి, అప్పుడు మీరు పెళ్లి చేసుకోండి. 10 నిమిషాల్లో 10 ప్రశ్నలు. ఈ ప్రశ్నలు కాదు, ఒక పొడుపు కథలు లాంటివి అనమాట. శ్రీమద్ భాగవతంలో అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది అనమాట. 10 ప్రశ్నలు అడిగారనమాట. ఈ భూమి యొక్క అంతం ఏంటి? కథం రాష్ట్రం పురుషం. ఒకే ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఒకే ఒక పురుషుడు. బిలంచ అదృశ నిర్గమం. ఒకే ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో ప్రవేశించిన తర్వాత మళ్ళా తిరిగి రాలేడు. తర్వాత ఒక నది, ఎలాంటి ఒక నది ఉంది, ఆ నది 2 డైరెక్షన్లో నడుస్తుంది, ప్రవహిస్తుంది. అది అనేది ఒక డైరెక్షన్లోనే ప్రవహిస్తుంది. మరి ఇలాంటి ఒక నది ఉంది, ఆ నది 2 డైరెక్షన్లో ప్రవహిస్తుంది. ఇలాంటి ఒక స్త్రీ ఉంది, ఇలాంటి ఒక వేశ్య ఉంది, ఆ వేశ్యకి పురుషుడు భర్త. సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయన్నమాట, 10 ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి వివాహం చేసుకోండి. మీరు వివాహం చేసుకుంటారో ఏం చేస్తారో నాకైతే అవసరం లేదు, మీరు 10 ప్రశ్నలు చెప్పి వెళ్ళిపోండి. ఈ విధంగా 10 ప్రశ్నలకి సమాధానం చెప్పారు, వెళ్ళిపోయారు. వెళ్ళలే. ఏమైంది? సమాధానం చెప్పిన తర్వాత నిజమైన జ్ఞానం వచ్చింది. ఇంటికి వెళ్ళకుండా హిమాలయాలకు వెళ్ళారు, తపస్సు చేశారు, భగవద్ధామానికి వెళ్ళిపోయారు. దక్షుడికి తెలుసుకున్నాడు అనమాట, ఈ పని అంతా నారద మహర్షి చేశాడని. ఏమనలే. తర్వాత సౌలాస్వాదాలను సృష్టించాడు అనమాట. 10,000 మంది, 1000 మంది. ముందు 10,000 మంది, తర్వాత సౌలాస్వాదులు 1000 మంది. 1000 మందికి కూడా సేమ్ అదే
పూర్వం వాళ్ళకి ఏమని చెప్పాడో అదే విధంగా చెప్పాడు. నారాయణ సరోవరంకి వెళ్ళడము, స్నానం చేయడము, తపస్సు చేయడము, మళ్ళీ ఇంటికి రావడము, మళ్ళీ నారద మహర్షి కలవడము, మళ్ళీ ప్రశ్నలు అడగడము. ప్రశ్నలు అడగలే. ఇప్పుడు ఏం చెప్పాడంటే, తెలివి గల వాళ్ళు ఎవరంటే పెద్దలు ఏది ఆచరించారో అదే అనుచరులు కూడా ఆచరించాలి. మీ పెద్దలు ఎవరు? మీకు ముందు మీ సోదరులు ఆచరించింది మీరు కూడా అదే ఆచరించాలి. ఇక నేను చెప్పను మీరు ఏది ఆచరిస్తారో ఏది వదిలేస్తారని. వాళ్ళకి అర్థమైపోయి ఇంటికి వెళ్ళకంట మా అన్నలందరూ కూడా తపస్సు చేయడానికి వనానికి వెళ్ళిపోయారు అనేసి వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక దక్ష ప్రజాపతికి క్రోధం వచ్చింది. ఈ విషయం తెలుసుకున్నాడు దక్ష ప్రజాపతి తన రాజ్యంలో ఉండి. నారద మహర్షికి వెంటనే శాపం పెట్టాడు అనమాట. ఏమని? నువ్వు ఎక్కడ కూడా 2 గడియలు కూడా స్థిరంగా ఉండలేవు. 2 గడియల కన్నా ఎక్కువగా నువ్వు నిలబడలేవు, స్థిరంగా ఉండలేవు. మరి ఆ శాపం ఈరోజు ఏమైంది? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆవాసితు నారద. అలాంటి నారద మహర్షి ఈరోజు ద్వారకా నగరంకి 10 సార్లు రావడం జరుగుతుంది. మరి ఆ శాపం ఏమైంది? అక్కడ దక్షుడు పెట్టిన శాపం ఉంది కదా, ఎక్కడ కూడా స్థిరంగా 2 గడియల కంటే ఉండలేవు, నిరంతరం తిరుగుతూనే ఉంటావు. మరి అలాంటి నారద మహర్షి 10 సార్లు రావడము, అక్కడ రోజుల తరబడి ఉండడము, ఇక్కడ కొద్దిగా ఏమైనా మనకు అర్థమవుతుందా? ఇవే తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమని తెలుసుకోవాలంటే, దక్షుడు శాపం ఇచ్చింది కరెక్టే, అది ఎక్కడ లాగు అవుతుంది? బాహ్య ప్రపంచంలో మట్టుకే లాగు అవుతుంది, భౌతిక సంసారంలోని మట్టుకే లాగు అవుతుంది. కానీ ద్వారకా నగరము బాహ్య ప్రపంచం కాదు, భౌతిక సంసారం కాదు, భౌతికమైన దానికి పరమైనదా. ఆ లోకం ఏంటిది? భౌతిక ప్రపంచానికి పరమైనది ఆధ్యాత్మిక లోకము. అందుకనే ఆధ్యాత్మిక లోకంలో ఏ శాపం కానీ ఏ కర్మ కానీ శాపం కానీ లాగు అవదు అక్కడ. ఈ విషయం మనం గమనించాలి. ఇక్కడ భగవంతుడి ధామంలోనే కర్మ పని చేయదు, భగవంతుడి ధామంలోనే భగవంతుడి యొక్క ఇచ్చ పని చేస్తుంది. మన కర్మ పని చేయదు, మన కర్మ అంతా ఈ బాహ్య ప్రపంచంలోనే, ఈ భౌతిక సంసారంలోనే మన కర్మ పనిచేస్తుంది. మన కర్మ బాహ్య ప్రపంచంలోనే పనిచేస్తుంది. భగవద్ధామంలోని తన ఇచ్చ, తను ఏమనుకుంటాడో, ఇచ్చ చేస్తాడో, ఏం సంకల్పించుకుంటాడో అదే అక్కడ జరిగేది. చాలా పెద్ద సిద్ధాంతం ఉందన్నమాట. అందుకని అలాంటి నారద మహర్షి ఇక్కడ రావడం జరుగుతుంది. తన శాపం, దక్షుడి శాపము ఇవన్నీ బయట లాగు అవుతుంది. అంతేగాని భగవద్ధామంలో కాదు. భగవద్ధామంలో ఆ ప్రభావం అనేది పడదన్నమాట. ధామం యొక్క శక్తి అన్నమాట. ఎందుకు? భగవంతుడు శరీరం నుండి ధామం ఉత్పన్నమైంది. భగవంతుడికి, భగవన్నామంకి, భగవత్ స్వరూపమైన భగవంతుడి లోకానికి, భగవత్ స్వరూపమైన భాగవతానికి ఎటువంటి తేడా లేదు. భగవంతుడి శరీరం నుంచే ధామం వచ్చింది. భగవంతుడి నుంచే భగవంతుడి యొక్క స్వరూపమే శ్రీమద్ భాగవతము, భగవన్నామము. ఇవన్నీ కూడా సమానమే. ఇవి చాలా శక్తి సంపన్నమైనవి, పవర్ఫుల్ అన్నమాట. అందుకని ఇక్కడ కర్మ పనిచేయదు, ఇక్కడ భగవంతుడి ఇచ్చా పనిచేస్తుంది. అందుకనే మన కర్మ, మన గీత మారాలి అంటే భగవద్గీత చదవాలి. అప్పుడే మన గీత మారుతుంది. భగవద్గీత చదివిన తర్వాత మనకి భగవంతుడి మీద ప్రేమానురాగం పెరగాలంటే శ్రీమద్ భాగవతం వినాలి. అప్పుడే ప్రేమానురాగం పెరుగుతుంది. మన గీత మారాలంటే భగవద్గీత చదవాలి, భగవద్గీత వినాలి. చదవడం కాదు, ముందు వినాలి శ్రద్ధగా. తర్వాత భగవంతుడి మీద ప్రేమానురాగం పెరగాలంటే శ్రీమద్ భాగవత శ్రవణం చేయాలి.
ఈ ప్రేమకి ఇంకొక భాషే భక్తి. ఇదే భక్తి అంటారు. భక్తి అంటే ప్రేమ, కృష్ణుని ప్రేమించడం. ఎంతవరకు అయితే ఆ గోవిందుడిని, కృష్ణుడిని, ముకుందుడిని ప్రేమించమో అంతవరకు ముక్తి దొరకదు. ఆ ముక్తి లోకానికి అర్హుడు అవడు జీవుడు. కృష్ణుని అల్టిమేట్గా ప్రేమించాలన్నమాట. ప్రతి ఒక్కడు కూడా, దేహధారి జీవుడు ప్రతి ఒక్కడు కూడా కృష్ణుడిని ప్రేమించాలి. తర్వాత శ్లోకంలో నేను కాదు, స్వయంగా నారద సుఖదేవ్ గోస్వామి చెప్తారనమాట. ఇది అన్నమాట. గోవింద భుజగుప్తాయ ద్వారవత్యా కురుద్వః ఆవాసిత నారదో భీష్ణం కృష్ణ ఉపాసితలాలస కృష్ణ ఉపాసనలాలస. నారద మహర్షి ఎందుకు 10 సార్లు వచ్చేవాడు ద్వారకా నగరానికి ఎందుకు 10 సార్లు వచ్చేవాడు అడిగామనుకోండి మనము. అప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అనమాట, కృష్ణ ఉపాసన లాలస. ఎంత పెద్ద విషయం చెప్తున్నారు చూడండి. నారద మహర్షి ఒక సాధు సన్యాసి వీణ వాయిస్తూ, నారద ముని భజే వీణ వాయిస్తూ నారద మహర్షి ఆ కృష్ణనామం, రామనామం జపం చేస్తూ నారద మహర్షి 10 సార్లు ద్వారకా నగరం ఎందుకు వచ్చేవాడు? ఏమైనా మీటింగ్ కవర్లు ఆడడానిక, అనవసరమైన మాట్లాడడానిక కాదు. కృష్ణ ఉపాసన లాలస. మొదటి కారణం మటుకు ఇదే, కృష్ణ ఉపాసన లాలస. ఇక రెండోది సెకండరీ ఏదైనా అవ్వచ్చు, కానీ ఆంతరంగిక భావన, నారద మహర్షి ఆంతరంగిక భావన ఎలాంటిది? కృష్ణ ఉపాసన లాలస. ఆయన ముఖారవిందము ఉపాసన అంటే ఆయన రూపం దర్శించుకోవడానికి 10 సార్లు వచ్చేవాడు అనమాట. ఇది మొదటి కారణం, ఆంతరంగిక భావన. ఇక రెండో కారణము వసుదేవుడికి శిక్షణ ఇవ్వడానికి. రెండో కారణం ఎన్నైనా అవ్వచ్చు, కానీ మొదటి కారణము సీక్రెట్ ఏంటంటే కృష్ణ ఉపాసన లాలస. కృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, ఆ రూపానికి ఆస్వాదించడానికి, ఆ రూప సౌందర్యం అనేది ఆస్వాదించడానికి వచ్చేవాడు అనమాట. మరి అలాంటి కృష్ణుడు, గోవిందుడు ఎక్కడ ఉండేవాడు? ద్వారకా నగరంలోని. ఇక్కడ చెప్తున్నారనమాట, ఆవాసిత నారదో భీష్ణం కృష్ణ ఉపాసనలాలస కృష్ణ ఉపాసనలాలస. కృష్ణ సౌందర్యం అలాంటిది. కృష్ణ అంటే ఆకర్షణ, రామ అంటే రామ ఇతి రమ. రామ అంటే రమించినవాడు, కృష్ణ అంటే ఆకర్షించేవాడు. కృష్ణ తన రూపం ద్వారా ప్రకృతిలో ఉన్న చరాచర జీవులన్నిటిని కూడా, కేవలం మానవులనే కాదు, చరాచర జడ జీవుల్ని కూడా ఆకర్షించేవాడు తన దేహ సౌందర్యంతోనే ప్రకృతిలో ఉన్న చరాచర జీవులన్నిటి కూడా, వృక్షాలని, వనస్పతులని అన్నిటి కూడా ఆకర్షించేవాడు అనమాట. ఎలా ఆకర్షించేవాడు? వేణుగానంతోనే ఆకర్షించేవాడు. గోపికల మనసులనే దోచుకుండేవాడు కాదు, ప్రకృతి చరాచర జీవులన్నీ కూడా మనసుని దోచుకుండేవాడు ఈ వేణుగానంతోని, ఆ రూప సౌందర్యంతోని. అంత అద్భుతమైన స్వరూపం అన్నమాట. మనం భగవంతుడి రూపాన్ని ఏం చూసాము, మనకి ఆయన యొక్క రూప సౌందర్యం మనకు తెలియదు పూర్తిగా. ఒకవేళ తెలిస్తే ఈ బాహ్య ప్రపంచాన్ని చిటికతోని విడిచేస్తాం అన్నమాట, క్షణంలోని విడిచేస్తాము. మనం ఆ రూప సౌందర్యం ఆహ్వానించలే. అందుకనే ఈ బాహ్య ప్రపంచ సౌందర్యాన్నే మనము ఇదే శ్రేష్టమైంది అని భావించి దీంట్లోనే రమించిపోతున్నాము. భగవత్ నామంలో అందం ఉంది, భగవంతుడి కథలో అందం ఉంది, భగవంతుడి యొక్క శరీరంలో కూడా అందం ఉంది.
భగవంతుడి ధామం కూడా అందమైందే. భగవంతుడితో సంబంధమైంది ఏదైనా సరే ప్రతిది కూడా అందమే, ఆనందమే. అందము, ఆనందము. భగవంతుడికి విడిచి ఏది చేసినా అందులో ఆనందం ఉండదు, దుఃఖమే. భగవంతుడికి విడిచి ఇంకేదైనా చేస్తే అది మాయ అయిపోతుంది. ఇక మాయా దగ్గర ఏముంటుంది? దుఃఖము. మనమందరం కూడా మాయాబద్ధులై బద్ధ జీవులం అన్నమాట. భగవంతుడి దేహ సౌందర్యాన్ని గమనించలేకపోతున్నాము, ఆస్వాదించలేకపోతున్నాము. ఎందుకంటే మనకి అర్థం అవట్లే ఆయన యొక్క రూప సౌందర్యం. అంత అందంగా ఉంటాడనమాట కృష్ణుడు. గోపికలు ఒకసారి బ్రహ్మదేవుడిని తిడుతూ ఈ విధంగా అంటారనమాట. ఏ బ్రహ్మదేవా, మాకు కంటి రెప్పలు ఎందుకు పెట్టావు? ఈ కంటి రెప్పలు ఉండడం మూలంగా రెప్ప పడుతుంది. ఈ రెప్ప లేకుండా ఉంటే ఎంతో బాగున్ను. నిరంతరం ఆ కృష్ణుణ్ణి చూసుకొని జీవించే వాళ్ళము, నిరంతరం ఆ స్వరూపాన్ని ఆస్వాదించే వాళ్ళము. మీరు రెప్ప పెట్టి మాకు చాలా అన్యాయం చేశారు. రెప్ప కాలం కూడా మిస్ అయిపోతున్నాము ఆ స్వరూపం చూడడానికి. రెప్ప కాలం చూడండి, రెప్ప కాలం అంటే క్షణం. రెప్ప పడుతుంది, ఎంత సమయం ఉంటుంది, ఆ సమయం కూడా ఫీల్ అవుతున్నారనమాట కృష్ణుడు రూపం దూరం అయిపోయిందనేసి. మరి మనము అనంత కాలం నుంచి భగవంతుడి విరహంలో ఉన్నాము. ఆయన చూడాలని కించిత్ కూడా మనకి లేదు, కించిత్ కూడా లేదు. ఒకవేళ ఉంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం ఎప్పుడో భగవద్ధామానికి, మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళము. అది లేదు, ఆ భావన రావట్లే. ఎందుకు? అనేక యుగాలు, అనంత కాలం నుంచి ఈ మాయ యొక్క సేవ చేసి 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 మన బుద్ధి, మన మనసు అంతా కూడా ఈ మాయ యొక్క తత్వం పూర్తిగా నిండిపోయింది. స్పేస్ లేదు, ఖాళీ లేదు భగవత్ చింతన చేయడానికి. అందుకనే దయచేసి ఓ ప్రియమైన భక్తులారా, ఈ మాయ చింతన, ఈ మాయ అనే తత్వము మీ బుర్ర నుంచి, బ్రెయిన్ నుంచి తొలగించండి నిదానంగా. ఈ భాగవత శ్రవణం ద్వారా మాయ అనేది తొలగించండి. తొలగించిందాక భగవజ్యోతి వెలిగించండి హృదయంలోని. అప్పుడు ఈ భగవజ్యోతి ప్రకాశంతోనే ఆ దివ్య పురుషుడు భగవంతుడు మనకి దర్శనమిస్తాడు, కనిపిస్తాడు. హృదయం చీకటి చేసుకోమాకండి. చీకటిలో ఉంటే ఏమి కనిపించదు మనకి. చీకటిగా ఉంటే ఏం కనిపిస్తుంది? మన హృదయం అంతా చీకటి అంటే అజ్ఞానము, అనేక జన్మల నుండి వచ్చిన అజ్ఞానము. ఈ అజ్ఞానంతోనే అనేక కర్మలు చేస్తున్నాము. ఆ కర్మ యొక్క ప్రతిరూపమే పాపము. అజ్ఞానాన్ని తొలగించండి, జ్యోతి మార్గానికి ప్రయాణం చేయండి. కృష్ణుడు సూర్య సమానుడు, మాయా అంధకారం లాంటిది. కృష్ణేర సూర్య సమాన్, మాయార అంధకార్. కృష్ణుడు సూర్య సమానం లాంటి వాడు, మాయా అంధకారం చీకటి లాంటిది. కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ చీకటికి త్రావలేదు. సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ చీకటికి త్రావలేదు. కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మాయాకి ఎటువంటి తోవలేదు, అధికారం లేదు. కృష్ణ శరణాగతి పొందండి. మనసు బుద్ధితోని, శరీరంతో కాదు. మనం ఏం చేస్తున్నాము? కృష్ణ కృష్ణ నామం జపం చేస్తున్నాం, కృష్ణ కృష్ణ గోవింద అని హరికథలు కూడా వింటున్నాం, కృష్ణ కథలు. కానీ శరీరంతో మాత్రమే, మనసు బుద్ధి మాత్రం బాహ్య ప్రపంచం మీద తిరుగుతుంది. మనసు బుద్ధి మాత్రం బయట విడిచేస్తున్నాము, బయట వాళ్ళకి ఇస్తున్నాము. ఈ శరీరంతోనే, ఇంద్రియాలతోనే సేవ చేస్తున్నాము. కృష్ణుడు కావాల్సింది మన శరీరం కాదు, మన మనసు. అందుకని భగవద్గీతలో ప్రతి చోట కూడా చెప్పడం జరిగింది, నీ మనసు నాకు ఇవ్వు, నీ మనసు ద్వారా చెయ్యు. కానీ మనము రివర్సు, మనసు భౌతిక వాళ్ళకి ఇస్తున్నాం, సంసారంలో ఉన్న వాళ్ళకి. శరీరం మాత్రము కృష్ణుడికి. ఎక్కడైతే శరీరము బయట వాళ్ళకి ఇచ్చే మనసు కృష్ణుడికి ఇవ్వాలో అక్కడ మనం రివర్స్ చేస్తున్నాం అన్నమాట. అందుకనే మనకు దుఃఖం వస్తుంది. దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా
మనకి వస్తున్నావు అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. నారద మహర్షి భగవంతుడి దర్శనం చేసుకోవడానికి 10 సార్లు ఇక్కడికి వచ్చేవారు అన్నమాట. కృష్ణ ఉపాసన లాలస, కృష్ణ రూపాన్ని దర్శనం చేసుకోవడానికి 10 సార్లు వచ్చేవారు. తర్వాత 2వ శ్లోకంలోని సుఖదేవ్ గోస్వామి తన తరపున కామెంటరీగా ఈ శ్లోకం చెప్పారనమాట. భాగవత కథని హోల్డ్ చేస్తూ తన తరపున కామెంటరీగా ఈ శ్లోకాన్ని చెప్తున్నారనమాట. చాలా అద్భుతంగా ఈ శ్లోకం సుఖదేవ్ గోస్వామి చాలా అద్భుతంగా చెప్తున్నారనమాట. తన తరపు నుంచి కామెంటరీ చేశారనమాట. కోను రాజన్ ఇంద్రియావాన్ ముకుంద చరణాంబుజం నా భజేత్ సర్వతో మృత్యు ఉపాస్య అమరోత్తమ ఉపాస్య అమరోత్తమ. ఇక్కడ ఏం చెప్తున్నారు? కోను రాజన్ ఇంద్రియవాన్. రాజన్, హే రాజా, ఏ పరీక్షిత్ రాజా, కోను రాజన్ ఇంద్రియవాన్, ఇంద్రియాలు దొరికిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు? కృష్ణ భజన చేయకుండా ఉండగలన వ్యక్తి ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరు కూడా ఇంద్రియాలు దొరికిన ప్రతి ఒక్కరు కూడా కృష్ణ భజన చేయాలి, చేయకుండా ఉండలేరు అని తన తరపు నుంచి చెప్తున్నారు. కోను రాజన్ ఇంద్రియవాన్, ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు? ఇంద్రియాలు దొరికి కూడా భక్తి చేయకుండా లేని వాళ్ళు. చాలా అద్భుతంగా తన తరపుని కామెంటరీగా చెప్తున్నారనమాట ఈ శ్లోకం. నా బడ్జెట్, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? నా బడ్జెట్, ఎవరు కృష్ణ భక్తి చేయని వాళ్ళు ఉన్నారు? ఎవరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు? ఇంద్రియాలు దొరికిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదే ధర్మం చెయ్యాలి. ఎందుకు ఈ ఇంద్రియాలు ఎవరిచ్చారు? రిషికేశ. ఈ ఇంద్రియాలకి స్వామి రిషి అంటే ఇంద్రియాలు, ఇష్ అంటే కృష్ణుడు. ఈ ఇంద్రియాలకి స్వామి కృష్ణుడు అన్నమాట. రిషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఈ ఇంద్రియాలతోని ఆ రిషికేశుడి సేవ చేయడము ఇదే భక్తి. అలాంటిది మన అందరికి కూడా ఇంద్రియాలు దొరికేవి. కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు, నాలుక అన్నీ పరిపూర్ణంగా ఇంద్రియాలు ఉన్నవి. పరిపూర్ణమైన ఇంద్రియాలు లేని జీవుల సంగతి వేరే. ఇక్కడ మానవుల సంగతి చెప్తున్నారు అనమాట. మానవుల్లో కూడా మనందరికీ పరిపూర్ణంగా ఇంద్రియాలు దొరికింది కాబట్టి కోనో రాజన్ ఇంద్రియవాన్, ఇక్కడ అదే కోనో రాజన్ ఇంద్రియవాన్ ముకుంద చరణాంబుజ. ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు? ఇంద్రియాలు దొరికి కూడా ముకుందుడి యొక్క చరణాంబుజ నా భజత్, భజించకంటే ఎవరైనా ఉన్నారా? ఉండగలరా? ఇంద్రియాలు దొరికేవి భగవంతుడికి భజన చేయడానికి, భక్తులు చేయడానికి. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. నా బడ్జెట్, అందరూ కూడా ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు? నా బడ్జెట్ అంటే ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు అనేసి అనమాట. ఇది ఒక ప్రశ్న మార్క్గా సుఖదేవ్ గోస్వామి ఒక ప్రశ్న మార్గం మనకు అడుగుతున్నాడు అనమాట. ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు? ఇంద్రియాలు దొరికి కూడా, సంపూర్ణ ఇంద్రియాలు దొరికి కూడా చేయకుండా ఉండని వాళ్ళు. ఒకవేళ ఇంద్రియాలు దొరికి కూడా చేయని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఇంద్రియాలు ఉన్నా అవుటి వాళ్ళతో సమానమే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరికైతే పూర్ణంగా ఇంద్రియాలు ఉండి కృష్ణ భక్తి భజన చేయలేదో, కృష్ణ కథ భాగవత కథ శ్రవణం చేయలేదో, కృష్ణ నామం జపం చేయలేదో, వాళ్ళు ఇంద్రియాలు ఉండి కూడా
అవుటి వాళ్ళతో సమానమే. కర్మానుసారంగా పుట్టుకతో అవుటి వాళ్ళు వికలాంగులకు పడతారు, కానీ ఇక్కడ వాళ్ళు కృష్ణ భక్తి భజన చేయని వాళ్ళు కూడా వికలాంగులతో సమానమే. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. అందుకని కోను రాజన్ ఇంద్రియవాన్ ముకుంద చరణాముజ నా భజేత్. ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు? ముకుందుడి యొక్క శరణాగతి పొందకంట ఉండగలిగిన వాళ్ళు ఆయన భజన చేయకంట ఉండని వాళ్ళు. నా భజేత్ ఒక ప్రశ్న మార్క్ అన్నమాట ఇది. ఎందుకు? సర్వతో మృత్యువు అన్ని చోట్ల ఆవరించి ఉందన్నమాట. మృత్యువు సర్వతో మృత్యు అనేది అంత లెక్క ఆవరించి ఉంది. ఇంట్లోనే ఉంది, బయట ఉంది, నడుచుకుంటూ వెళ్తూ ఉంది మృత్యువు. సైకిల్ మీద వెళ్ళిన మృత్యువే, మోటార్ సైకిల్ మీద వెళ్ళిన మృత్యు, బస్సు, ట్రైన్, హెలికాప్టర్, రాకెట్, ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళినా మృత్యు. సర్వతో సర్వం కూడా ప్రపంచం అంతా కూడా ఆవరించి ఉందన్నమాట మృత్యు దేవత. అలాంటి మృత్యు దేవత సర్వత్వం ఆవరించి ఉంది. అలాంటి మృత్యు ఎప్పుడైనా రావచ్చు మనకి. అలాంటి మృత్యు చనిపోకముందు మరణ ధర్మాన్ మనుష్యానం, చనిపోబోతున్న మనిషి యొక్క ధర్మం ఏంటి? భాగవత శ్రవణము. శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామికి ప్రశ్నిస్తున్నాడు అనమాట. మరణ ధర్మాన్ మనుష్యానం, చనిపోయే ప్రతి ఒక్క జీవుడి యొక్క కర్తవ్యం ఏంటి? శ్రీమద్ భాగవతం శ్రవణం చేయాలి. దానికి సమాధానం ఇస్తున్నారు శ్రీ సుఖదేవ్ గోస్వామి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట. సర్వతో మృత్యు అన్ని చోట్ల ఉంది, ముఖ్యంగా మానవులకి ఎక్కువ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు లాస్ట్లోనే? సర్వతో మృత్యు ఉపాస్య అమర ఉత్తమ. అమర అంటే అమరులైన శ్రేష్ఠులు దేవతలకు అమరులు అంటారు. దీర్ఘకాలి జీవులు అమృతం పానం చేశారు కాబట్టి దీర్ఘకాల జీవులు అమరులు. అలాంటి దేవత శ్రేష్ఠులు అయ్యుండి కూడా భగవంతుడికి నిత్య ఉపాసన చేస్తున్నారు. ముకుంద చరణాభుజ ఆయన సేవ చేస్తున్నారు. మనం మానవులము ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చనిపోతాము, మనం ఎందుకు చెయ్యకూడదు? కోను రాజన్ ఇంద్రియ ముకుంద చరణా నభజే. సుఖదేవ్ గోస్వామి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దీర్ఘకాలి జీవులు అయి ఉండి కూడా దేవతలే నిత్యం కూడా భగవంతుడి యొక్క స్తుతి స్తోత్రాలు భజన భక్తులు చేస్తున్నారు. మరి మనం ఎందుకు చేయకూడదు? ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా చనిపోతాము, మనం ఎందుకు చేయకూడదు? చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. మనిషి యొక్క ధర్మము భగవంతుడి యొక్క భక్తి. అది కూడా ఎవరు? ముకుందుడి యొక్క భక్తి. ఎందుకు? ముక్తినిచ్చేవాడు కాబట్టి ముకుందుడు. వేరే వాళ్ళు ఉపాసన చేస్తే వాళ్ళు భౌతికమైన సుఖం ఇస్తారు, టెంపరవరీగా తాత్కాలికమైన ధనము, పోస్ట్ పొజిషన్ సుఖాన్ని ఇవ్వగలరు, కానీ ముక్తిని ఇవ్వలేరు మీకు ఎవరైనా సరే. ఏ దేవి దేవతల ఉపాసన చేయండి, మృత్యువు నుంచి తీయలేరు. మృత్యు నుంచి మనల్ని ఉద్ధరించలేరు. హిరణ్యకశిపుడు 36,500 సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ కోసము. ఆ బ్రహ్మ వచ్చి కాపాడా? నరసింహస్వామి ఎప్పుడైతే హిరణ్యకశిపుడిని చీల్చేస్తాడో ఆ వరం ఇచ్చిన బ్రహ్మ వచ్చి కాపాడగలిగాడా? కాపాడలేదు. ఎందుకంటే మృత్యు ఆయనకు కూడా ఉంది. శివుడు కోసం రావణాసురుడు తపస్సు చేశాడు. 10 తలలు తీసి అగ్ని ఆహుతిలో వేశాడు అన్నమాట. అలాంటి రావణ సంహారం చేసినప్పుడు శ్రీరామచంద్రుడు శివుడు వచ్చి ఆపాడా? ఆపలేడు. కంసుడు దుర్గా ఉపాసన చేశాడు, మరి కంసుడు సంహారం చేశాడు కృష్ణుడు. మరి దుర్గా వచ్చి కాపాడిందా? అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, మృత్యు సర్వతో మృత్యు. దేవీ దేవతల్లో ఉపాసన చేస్తే ముక్తి దొరకదు. ముకుందుడు భక్తి భజన భక్తి చేస్తే ముక్తి దొరుకుతుంది.
దేవీ దేవతల ఉపాసన టెంపరరీ అశాశ్వతమైన సుఖాన్ని ఇస్తారు, శాశ్వతమైన సుఖాన్ని కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ముకుందుడి యొక్క భజన కీర్తనలు చేయాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట, కోను రాజనేంద్రియావాన్ ముకుంద చరణాంబుజం నా భజేత్ సర్వతో మృత్యు ఉపాస్య మమరోత్తమ ఉపాస్య అమరోత్తమ. ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు? ఇంద్రియాలు దొరికి కూడా భగవంతుడి సేవ చేయకంట. కోను రాజన్ ఇంద్రియవాన్. భగవత్ భక్తి చేయడానికి ఇంద్రియాలు ఉంటే సరిపోతుంది, సంపూర్ణంగా ఇంద్రియాలు ఉంటే సరిపోతుంది. మిగతా జీవులకి ఇంద్రియాలు పూర్తిగా లేవు, అవి చేయలేవు. మిగతా జీవులకి చెవులు ఉంటే కాళ్ళు ఉండవు, కాళ్ళు ఉంటే చేతులు ఉండవు, చేతులు ఉంటే ఎన్నో రకాల ఇంద్రియాలు ఉంటాయి కదా. ఇంద్రియాలు పూర్ణంగా ఉండవు అన్నమాట. అవి భజన భక్తులు చేయలేవు. కానీ మానవుడికి, దేహధారి జీవుడికి అన్ని ఇంద్రియాలు కూడా సక్రమంగా ఉన్నాయి కాబట్టి భజన చేయడానికి ఇంద్రియాలు ఉంటే చాలు. సుఖదేవ్ గోస్వామి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. భజన చేయడానికి ధనం అవసరం లే, ఉపాధి అవసరం లేదు, అందం అవసరం లేదు, వయసుతో పని లేదు. భజన భక్తి చేయడానికి కేవలం ఒకటి ఉంటే చాలు. అదేంటి? ఇంద్రియ. కోనో రాజన్ ఇంద్రియాలు ఉంటే సరిపోతుంది భక్తి చేయడానికి. ధ్రువుడికి ఏమైనా వయసు ఉందా? భక్తి చేయలేదా? ప్రహ్లాద ధ్రువుడు ఏం వయసు ఉంది? వయం. ధ్రువుడికి ఏం వయసు ఉంది? శ్రీ రూప గోస్వామి పద్యావళిలో ఈ విధంగా చెప్తున్నారనమాట. ఎంతమంది అయితే భగవంతుడిని పొందారో వాళ్ళందరిలో కూడా ఏమీ సమర్థత లేదు, అయినా సరే భగవంతుడిని ప్రాప్తించారు. శ్రీ రూప గోస్వామి పద్యావళిలో ఈ విధంగా చెప్తున్నారు, మీరు కూడా నోట్ చేసుకోవచ్చు. వ్యాదస్య చరణం ధ్రువస్య చ వాయో విద్యా గజేంద్ర స్వకా కుబ్జాయ కిం నామరూపమధికం కిం వాత్ సుదాంనేదన వాచం కో విదురస్య యాదవ పతే ఉగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం న సగనే భక్తి ప్రియో మాధవ భక్తి ప్రియో మాధవ. ఇక్కడేం చెప్తున్నారు? వ్యాధస్య ఆచరణం. వ్యాధస్య అంటే ఒక వేటగాడు. వేటగాడు యొక్క ఆచరణం ఏంటిది? జీవుల్ని అడవిలోని పక్షుల్ని చంపేవాడు అనమాట. ఆ వేటగాడే రాబోయే రోజుల్లో కాలంలో పెద్ద వాల్మీకిగా మారాడనమాట. వాల్మీకి ముందు వేటగాడు, ఆయన సంగతి చెప్తున్నారు ఇక్కడ. ఆ వేటగాడిలో ఎటువంటి ఆచరణ లేదు, మంచి ఆచరణ లేదు, అయినా భగవత్ ప్రాప్తి చెందాడనమాట. భక్తి చేసి భగవంతుడి ప్రాప్తి చెందాడు. రామాయణం అనే మంచి కావ్యం గ్రంథం రచించాడు. తర్వాత వాల్మీకిగా ప్రసిద్ధి చెంది అదే వాల్మీకి శ్రీరామచంద్రుడి యొక్క సఖ్యధామంలోనికి ప్రవేశించాడనమాట. తర్వాత ధ్రువస్య వయం. ధ్రువుడిలో ఏం వయసు ఉంది? చిన్న పిల్లవాడు. వెళ్ళిపోయాడు అడవికి, తపస్సు చేశాడు, భగవంతుడిని ప్రాప్తి చెందాడు. 4 సంవత్సరాల పిల్లవాడే. తర్వాత గజేంద్ర స్వక. గజేంద్రులో ఏం విద్య ఉంది చెప్పండి? గజేంద్ర ఏమైనా యూనివర్సిటీకి, కాలేజీలకు వెళ్ళి చదివాడా?
ఏమైనా స్తోత్ర పారాయణం చేశాడా కాలేజీల్లోని, లేకపోతే అంటే జూమ్ క్లాసుల్లో కూర్చొని? గజేంద్ర స్వక, గజేంద్రుడిలోని ఎటువంటి విద్య లేదు, అయినా గజేంద్రుడు ప్రేమభావంతో భగవంతుడిని పిలిచాడు, హరి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత కుబ్జాయ కిం నామ రూపం అధికం. కుబ్జ అనే ఒక స్త్రీ ఉందన్నమాట, కురూపిగా అందవికారంగా ఉంటుంది, వీపి మీద కూడా అందవికారంగా ఎంత పెద్దగా ఉండేదన్నమాట. మధుర లీలలోని చూడొచ్చు అనమాట. అలాంటి కృష్ణుడు ఎప్పుడైతే గోకులం నుంచి మధుర వచ్చాడో ఆ కుబ్జని ఉద్ధరించాడు. ఎందుకు? కుబ్జ నిరంతరం కృష్ణ నామం స్మరణ చేసేది, కృష్ణ రూపానికి ఉపాసన చేసేది. ఇక నారద మహర్షి కూడా చెప్తున్నారు కదా, కృష్ణ ఉపాసన లాలస అనేసి. కృష్ణ సౌందర్యం, కృష్ణ రూప సౌందర్యాన్ని ఆస్వాదించేది, ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని, ఆయన చరిత్రని 10 సార్లు గానం చేసేది అనమాట. లేదంటే కుబ్జాలో ఏమంత అందం ఉంది, భగవంతుని ప్రాప్తించింది. తర్వాత కిం తత్ సుధామ్నే ధనం. సుధామ అంటే కుచేలుడు. కుచేలుడిలో ఏమంత ధనవంతుడా? చాలామంది అంటూ ఉంటారు, నేను ధనంతో భగవంతుడికి డొనేషన్లు ఇస్తాను, పెద్ద పెద్ద డొనేషన్లు ఇస్తాను, లేదంటే ఇంకా డొనేషన్లతో మందిరాన్ని నిర్మాణం చేస్తాను, పెద్ద పెద్ద డొనేషన్లతో రథయాత్రలు చేపించేస్తాను. ఓకే, మంచిదే, చాలా మంచిదే, మంచి సేవ చేసావు, చాలా మంచిదే. కానీ నీ ధనంతో భగవంతుడిని కొనలేవు కదా, భగవంతుడి దగ్గరికి వెళ్ళలేవు కదా. లోపల భావన ఉండాలి, భావగ్రహి జనార్దన. కృష్ణుడేంటి, నీ ధనాన్ని చూడు, నీలో ఉన్న భావాన్ని చూస్తాడు. నీ ధనం ఎవరికి కావాలి, నీ విద్య ఎవరికి కావాలి, నీ అందం ఎవరికి కావాలి? కృష్ణుడు భావాన్ని చూస్తాడనమాట. సుధామాలో ఎటువంటి ధనం లేదు, అయినా ప్రేమ భావంతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రేమభావంతోనే సాఖ్యభావం నెరవేర్చాడనమాట, స్నేహభావం, భగవంతుడిని పొందాడు. తర్వాత వాచంకో విదురస్య. విదురులోని ఎటువంటి ధనం కూడా లేదు. విదురుల వారు, ఆ విదురుల కులము నిమ్న జాతి, ఒక దాసి అంటే ఒక పనివాడు. పనివాళ్ళు ఎలా ఉంటారు? మన ఇంట్లోనే పెద్ద వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు చూడండి, అంట్లు తోముకోవడం, ఇలాంటి దాసి పని. ఇది దాసి అన్నమాట, సంస్కృత భాషలో దాసి అంటారు, కానీ మామూలు ప్రస్తుత లాంగ్వేజ్లో పని వాళ్ళు. మరి పని వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏమైనా ఉన్నతమైన కులమా, లేదంటే దానమో సౌందర్యం ఏమైనా ఉందా? అలాంటి దాసి కుటుంబంలో పుట్టి ఇతరుల వారు కృష్ణ భక్తి భజన చేశాడు, కృష్ణుడిని ప్రాప్తించాడు, భగవంతుడిని ప్రాప్తించాడు. లేకపోతే ఇతరుల వల్ల ఏముంది? తర్వాత యాదవ పతే ఉగ్రస్య కిం పౌరుషం. యాదవ పతే యదువంశంలో యదువంశంలో జన్మ తీసుకున్న పతే ఉగ్రసేన్ మహారాజు కిం పౌరుషం. ఆయనలో ఏంటి శక్తి సమర్థత, ఏం భుజ బలము, కండబలం, అంగబలం ఏమైనా ఉందా బలము? అయినా భగవంతుడిని ప్రాప్తించాడు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఇవన్నీ మాధ్యం చేసి ఇక్కడ ఒక ప్రశ్న మార్గ్గా చెప్తున్నాడు అనమాట. ప్రశ్న మార్గ్గా ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. కోను అంటే ఒక ప్రశ్న మార్గ. కోనో రాజన్ ఇంద్రియవాన్ ముకుంద చరణాంబుజ నా భజేత్. ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు? ఇంద్రియాలు దొరికి కూడా భజన చేయకంట. ఒకవేళ భజన చేయలేదా వాళ్ళు అవుట్ వాళ్ళే. ఎందుకంటే ఇంద్రియాలు దొరికేవి కృష్ణ భక్తి చేయడానికి ఇంద్రియాలు ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ధనంతో సేవ చేయొచ్చు, బుద్ధితో సేవ చేయొచ్చు, అందంతో అన్నీ ఉంటాయి, కానీ మెయిన్ ఇంద్రియాలతో భగవంతుడికి పూర్ణంగా మనం సేవ చేయాలి. కోనో రాజన్ ఇంద్రియవాన్ ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకు? మృత్యు సర్వతో మృత్యు అన్ని చోట్ల ఉంది. చనిపోయే వ్యక్తి, ఎప్పుడైనా చనిపోయే వ్యక్తి, ఎక్కడైనా చనిపోయే వ్యక్తి, ఎలా అయినా చనిపోయే వ్యక్తి భగవంతుడి శరణాగతి పొందాలి. భగవంతుడికి ఆ యొక్క రూప సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భగవంతుడి నామం చింతన చేస్తూ శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తూ నిరంతరం కూడా
ఈ విధంగా భగవంతుడిని చింతన చేస్తూ వాళ్ళే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలరు అని ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. సో అద్భుతమైంది ఈ యొక్క నారద మహర్షి తర్వాత వసుదేవుల యొక్క సంవాదం. వసుదేవుడు అనేక ప్రశ్నలు భాగవత ధర్మం కోసం అడుగుతాడు. ఇదే భాగవత ధర్మము నిమి మహారాజు నవయోగేంద్రులకి అడుగుతారనమాట. అప్పుడు నవయోగేంద్రులు నిమి మహారాజుకి చెప్పగా అదే స్టోరీ భాగవత ధర్మము ద్వారికా నగరంలో నారద మహర్షి వసుదేవుడికి చెప్తాడనమాట. తర్వాత రేపు ఇంకా ఎన్నో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.